ACP Sajjan Kumar himself will be addressing the media shortly. Sajjan, sir, the press is ready. Come. As you are all aware, the ACP of Ramnagara was appointed as the investigating officer in the Ramnagara rape and murder case. The team collected a lot of human intelligence. Following the investigation based on the solid proof and evidence, we arrested the 4 accused on the 5th of September. On the 8th September, all the 4 accused were taken to the crime spot at 1 a.m. for recreating the scene, in between which the culprits snatched and captured the guns of the police officers and opened up firearms and tried to escape. It was then that the police had to retaliate and open bullets at them, in which the 4 accused in the case have been killed. I repeat, all the 4 accused has been killed in an encounter. Please, one by one. Sir, may I know the current condition of the injured police officer? How are they now? He is under observation. Till now, everything is all right. Sir, National Human Rights Commission has issued a statement condemning the incident. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకునే అధికారం ఉందా? చెప్పండి సార్. మా అమ్మాయి విషయంలో న్యాయం జరిగింది. చట్టం కంటే న్యాయం గొప్పది. ఎవరో ఒక శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి పాపాత్ములకు శిక్ష పడుతుంది. సార్, మీరు ఎన్కౌంటర్ చేసిన 4 కుటుంబాలకి వాళ్ళే ఆధారం. అయితే ఇప్పుడు మీ పోలీసులు గాని ప్రభుత్వం గాని వాళ్ళని ఎలా ఆదుకుంటారు? నాకు వాడి గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా ఇష్టం లేదు. నేను వాడి శవాన్ని కూడా చూడను. కారణం వాడు నా బిడ్డే కాదు. సార్, ఒక ఎన్కౌంటర్ లో పోలీసులు ఫాలో చేయవలసిన 14 ప్రొసీజర్స్, రూల్స్ ఆఫ్ లాలో ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫాలో చేయకుండా ఎలా మీరు వాళ్ళని చంపారు? మేడం, పోలీసులకి కూడా కుటుంబాలు, స్నేహితులు ఉంటారు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు 14 ప్రిన్సిపల్స్ని చదువుతూ కూర్చుంటే ఏం జరగదు. ఆ క్షణంలో పోలీసుల మనసుకి ఏమనిపిస్తే ఆ పనే చేస్తారు. సో కైండ్లీ అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్స్ టు. బట్ సార్, ప్లీజ్, ఒకవేళ ఈ సంఘటనలో పోలీసుల ప్రాణాలు కానీ పోయింటే వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం, అంతకు మించి ఏమీ ఉండదు. కానీ ఇక్కడ చంపబడిన వాళ్ళు క్రిమినల్స్. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కైండ్లీ కీప్ దట్ ఇన్ కన్సిడరేషన్. సార్, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందట. మేమిప్పుడు రామ్నగర జిల్లా కోర్టు ముందు ఉన్నాం. ఇంకాసేపట్లో కోర్టులో ఈ విచారణ మొదలవబోతోంది. మేడం, ఏసీపీ సజ్జన్ గారికి వ్యతిరేకంగా జరుగుతున్న హ్యూమన్ రైట్స్ కేసు గురించి మీరేమంటారు? చనిపోయిన నా కూతురికి లభించని ఏ హ్యూమన్ రైట్స్ వాళ్ళ 4 నేరస్తులకి ఇప్పిస్తారు? ఒకవేళ ఏసీపీకి వ్యతిరేకంగా ఇక్కడ తీర్పు వస్తే ఐ విల్ ఛాలెంజ్ ద వర్డిక్ట్ ఇన్ ద హానరబుల్ కోర్ట్. ఈ కేసులో మేము ఇన్వాల్వ్ అవుతాం. మేడం, ప్లీజ్ మేడం, కోర్టులో న్యాయం లభిస్తుందని మీరు అనుకుంటున్నారా? Good morning, ma'am. Good morning. Come, let's go. Gina, you must be online. Okay. And send me the live updates. Okay. Yes, yes. And then So when you will be there? నేను సిగరెట్ తాగుస్తాను. Okay, come fast. సార్, ఇంకా లేదు సార్. సెషన్ ఇంకా సేపట్లో మొదలవుతుంది అనిపిస్తోంది. లేదు సార్, ఇంకో 10 నిమిషాలే, అంతకు మించదు. No, it's Raghuram Iyer appearing on the stage. I don't think it will take long. Yeah, I'll be there soon. Sorry, sir. I was in call. Thank you. Sir?
నేను అడిగింది కంప్యూటర్ సైన్స్ కోర్స్కే. అవును సార్, ఒక్కటంటే ఒక సీటు. అది మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి కోసమే. సెయింట్ జోసెఫ్లో దొరికితే చాలా సంతోషపడతారు. ఓ మంచిదండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. మనం తర్వాత మాట్లాడదాం. सर केस नंबर 24/2019। आई विल बी देयर। ऐसा आपको दिक्कत है? कुछ नहीं। सर यहाँ की तो चाय। SC 24/2019। ఓ అయ్యర్ గారేనా ప్రాసిక్యూటర్? యువర్ ఆనర్, నేను ఈ స్టేట్కి స్పెషల్ ప్రాసిక్యూటర్ని. ప్లీజ్ ప్రొసీడ్. ఈ కేసులోకి వెళ్ళడానికి ముందు నేను చిన్న కథ చెప్తాను. కొన్ని ఏళ్ల క్రితం, మీకు కరెక్ట్గా చెప్పాలంటే 1989, నేను అడ్వకేట్ సీతారామయ్య దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యువర్ ఆనర్ ఆయన ఒక కేసు వాదించాల్సి వచ్చింది. ఆ రోజు గుండల్పేటలో పెద్ద ఫైనాన్సర్గా ఉన్న దేవేందర్ గౌడ్ ఒకగానొక కుమారుడు వినాయకన్. అక్కడే ఎలక్ట్రిసిటీ బోర్డులో ప్యూన్గా పనిచేస్తున్న రామప్పనికి 21 ఏళ్ల వయసున్న కూతురుంది. అమ్మాయి వెంట విడిపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ అమ్మాయి బస్సులో వస్తున్నప్పుడు ఆ అమ్మాయి మీద చేయి వేసిన వినాయకన్ కుడి చేతిని అదే బస్సులో అందరూ చూస్తూ ఉండగానే ఓ 18 ఏళ్ల కుర్రాడు నరికేశాడు. కానీ కేసు కోర్టుకు వచ్చిన తర్వాత నరికిన వాడికే కేసు వ్యతిరేకమైంది. అది కూడా 307 అటెంప్టివ్ మర్డర్. యువర్ ఆనర్, ఆ రోజు కేసుని 18 ఏళ్ల కుర్రాడి కోసం సీతారామన్ గారు వాదించి గెలిచినప్పుడు ఎండింగ్ నోటుగా ఆయన మాటలు విని మా జూనియర్స్ అందరికీ ఒళ్ళు పులకరించిపోయింది. దట్స్ ద డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ ఈజ్ ది డిగ్నిటీ దట్ ఇట్ గివ్స్ ఇట్స్ ఉమెన్. ఒక దేశం యొక్క గౌరవం అంటే ఆ దేశంలోని స్త్రీలకిచ్చే గౌరవమే. కానీ అప్పటి ప్రతివాది న్యాయం కోసం పోరాడిన ఆ అబ్బాయి కేసుని మన చట్టంలో లొసుగులను ఉపయోగించి ఆ కేసును నీరుగార్చారు. ఈ కేసులో శిక్ష పడాల్సిన వాళ్ళని తెలివిగా తప్పించారు. యువర్ ఆనర్, ఆ కేసును మీకు ఈరోజు గుర్తు చేయడానికి ఒక కారణం ఉంది. బికాజ్ హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. ఆ రోజు ఆ ఫైనాన్సర్ కొడుకు యొక్క ఉద్దేశమే ఆ అమ్మాయిని మొలాస్ట్ చేయటం మాత్రమే. ఈరోజు ఈ కేసులో SC 24/2019 ద విక్టిమ్ వాజ్ రేప్డ్ అండ్ బర్న్ టు డెత్. ఆ రోజు ఒకడు దానిని ఎదిరించి ప్రశ్నించాడు. అతను ఒక సాధారణ 18 ఏళ్ల యువకుడు. అదేవిధంగా ఈరోజు వచ్చింది చట్టాన్ని కాపాడే ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్. యువర్ ఆనర్, ఆ రోజు నేరం చేసిన వినాయకం అనే కుర్రాడికి అప్పటి న్యాయస్థానం 3 ఏళ్ల శిక్ష విధించింది. ఈరోజు ఈ హత్యతో సంబంధం ఉన్న 4 నేరస్తులకి గౌరవనీయులైన న్యాయమూర్తి గారు విధించాల్సింది ఉరిశిక్ష. యువర్ ఆనర్, బికాస్ దే హ్యావ్ కమిటెడ్ ఎ హీనస్ క్రైమ్ దట్ షాక్ ద ఎంటైర్ నేషన్. యువర్ ఆనర్, ఈ కేసు కోర్టులో విచారణకి వచ్చినప్పుడు అతి ముఖ్యమైన మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఆ 4 లేక ఈ పోలీస్ ఆఫీసర్ ఆ నేరం చేసింది? కారణం, ఇక్కడ న్యాయం కోసం పోరాడుతోంది ఒక స్త్రీ, ఒక మాతృమూర్తి. ఈ సమాజానికే ద సొసైటీ ఈజ్ ద పిటిషనర్. ఒప్పుకుంటున్నాను, వివరాలు సేకరించడానికి క్రిమినల్స్ని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసు వాళ్ళు కాల్చాల్సింది మోకాళ్ళ కింద మాత్రమే. అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇలాంటి వాళ్ళను కాల్చాల్సింది మోకాళ్ళ కింద కాదు యువర్ ఆనర్. ఇదిగో ఇక్కడ, లేదంటే ఇక్కడ కాల్చాలి. బికాస్ దే ఆర్ క్రిమినల్స్. ఆ బ్లడీ క్రిమినల్స్కి వ్యతిరేకంగా, ఆ హంతకులకు వ్యతిరేకంగా పోలీసు వాళ్ళు చేసింది తప్పని తన గుండెలపై చెయ్యి వేసి ఈ కోర్టులో ఉన్న ఏ ఒక్కరైనా ముందుకొస్తే ఐ విల్ ఛాలెంజ్ దెమ్.
మే ఐ? యువర్ ఆనర్, ఐ థింక్ హీ హాస్ ఎ పాయింట్. ఈ ఇన్స్టంట్ టీ, ఇన్స్టంట్ కాఫీ అంటామే, ఆ విధంగా ఇన్స్టంట్ జస్టిస్. He has a point. And to prove that point, ఒకరిని కోర్టులో ప్రవేశపెట్టడానికి మీ అనుమతి కావాలి. ప్రొసీడ్. పేరు? తాయారమ్మ. ఊరు? కాకినాడ. ఇక్కడ మీరెక్కడ ఉంటున్నారు? కేఆర్పురం కాలనీలో. పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? ఒకే ఒక కూతురు. తన పేరేంటి? ఒకే ఒక కూతురు, యువర్ ఆనర్. పేరు శివాని. 14 ఏళ్ళు. చదువులో దిట్ట. తండ్రి వదిలేసి వెళ్ళిన ఇంటిని కాపాడడం కోసం స్కూల్ అయిపోయాక ప్రతిరోజు కేఆర్పురంలో ఒక ఇంటికి పనికి వెళ్తుంది. బట్ గత 2.5 సంవత్సరాలుగా తను స్కూల్కి వెళ్ళడం లేదు, ఆ ఇంటి పనికి వెళ్ళడం లేదు. కారణం తను లేదు. షీఈస్ నో మోర్. ఆ హౌస్ ఓనర్, ఆ 67 ఏళ్ల వ్యక్తి, దట్ 67 years old man brutally raped her. ఈవిడికి ఆదరణగా ఉన్న తన మేనమావ ఆ 67 ఏళ్ల ముసలాడి మీద కేసు పెట్టాడని, పాపం అతని మీద అబద్ధపు కేసు పెట్టడం వల్ల అతను జైల్లో ఉన్నాడు. అప్పుడు కూడా ఈవిడేమీ కృంగిపోలేదు. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్న దారిలో నంబర్ ప్లేట్ కూడా లేని ఒక ట్రక్కుతో దారుణంగా గుద్ది ఆ 16 ఏళ్ల ఆడపిల్ల ప్రాణం తీశారు. సో మై క్వశ్చన్ ఇస్, యువర్ ఆనర్, చట్టం అందరికీ సమానమే అయితే ఈ 4 షూట్ చేసి శిక్షించినట్టు ఆ 67 ఏళ్ల మృగాన్ని షూట్ చేయొద్దు? ఇన్స్టంట్ టీ, ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్. సారీ ఫర్ ది ఇంటరప్షన్, యువర్ ఆనర్. ఆపోజిట్ లాయర్ గారు కొత్తగా వచ్చినందున ఇలాంటి కేసుల్లో అనుభవం ఉండుండదు, యువర్ ఆనర్. ఇలాంటి కొన్ని వేల కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ది కేస్ డిస్కస్ హియర్, దట్ ఈస్ SC 24/2019, హ్యాస్ నో కనెక్షన్ విత్ దిస్ ఇన్సిడెంట్. అబ్సల్యూట్లీ నో కనెక్షన్ ఎట్ ఆల్. ఎవరో ఒక ముసలాడు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఒకవేళ అతను ఎవరో ఒక ముసలాడు కాకపోతే? ఈవిడెవరో మీకు తెలిసే అవకాశం లేదు, ఈవిడ కూతురు మీకు తెలిసే అవకాశం లేదు. కానీ ఆ 67 ఏళ్ల ముసలాడు మీకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు. వేరే ఎవరికి తెలియకున్నా ఆ వయసుడికిన వాడి కోసం హైకోర్టు వరకు వెళ్ళి వాదించిన ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మిస్టర్ కుల్దీర్ యాదవ్, 3 times MLA, Malwa constituency, Jamnagar. Is that name sounds familiar, Mr. Iyer?